పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మీద భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. తాజాగా ఈ సినిమా నుంచి తారా తారా అంటూ స్మూత్ గా కిక్కిచ్చే ఓ రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ రిలీజ్ అయింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి సాంగ్ రావడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ముఖ్యంగా నిధి తన అందాలతో అదరగొట్టేసింది. శ్రీహర్ష లిరిక్స్ అందించగా లిప్సిక ఆదిత్య ఈ సాంగ్ ను పాడారు. కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇక చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన మాట వినాలి, కొల్లగొట్టి నాదిరో, పవర్ఫుల్ అసుర హననం సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా సాంగ్స్ కి తగ్గినట్టు సెట్ చేసిన సెట్టింగ్స్, సాంగ్ లో మెరుపులా మెరిసిన క్యామియోలు ఈ సాంగ్ లో ప్రత్యేకమని చెప్పి తీరాలి. అయితే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన విజువల్స్ మాత్రం అంతగా కనిపించలేదు. మరి నేరుగా తెర మీద పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ చేస్తారేమో చూడాలి. మొత్తానికి సాంగ్ అయితే మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ మూవీని 2 పార్టులుగా తెరకెక్కించనుండగా ఫస్ట్ పార్ట్ హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. పవన్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించగా అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నొరహి ఫతేహి, విక్రమ్ జీహి, జిషుసేన్ గుప్తా, సునీల్, నాసర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇదివరకు ఎన్నడూ కనిపించని డిఫరెంట్ పవర్ఫుల్ రోల్ లో పవన్ కనిపించనున్నారు. ఆయన రోల్ ఎలివేషన్ ఇచ్చేలా ఇటీవల రిలీజ్ అయిన అసుర హననం సాంగ్ లో చూడొచ్చు. విలన్ హీరో మధ్య భారీ యుద్ధ సన్నివేశాల బ్యాక్ డ్రాప్ లో పాట ఉంటుందని తెలుస్తోంది. సగానికి పైగా క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించగా ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మిగిలిన భాగాన్ని ప్రొడ్యూసర్ రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. రెండో భాగానికి కూడా ఆయనే దర్శకత్వం వహించనున్నారు. ఓవరాల్ గా సాంగ్ సినిమా మీదున్న అంచనాలను చాలా వరకు పెంచేసింది. ఇక సినిమా థియేట్రికల్ ట్రైలర్ త్వరలో రిలీజ్ కానుండగా ట్రైలర్ కూడా బాగా కట్ చేస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ తన సత్తా చాటే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. కాగా జూన్ 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబైలో కూడా ఈవెంట్ ప్లాన్ చేసినట్టుగా సమాచారం. మరి మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.